వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావరుచులు బై మీ శ్రావ్స్. ఈరోజు వావరుచులలో ఎన్నో పోషక విలువలతో కూడిన రాజ్మా కర్రీని చేసి చూపించబోతున్నాను. మరెందుకు ఆలస్యం, వెంటనే తయారీ విధానాన్ని చూద్దాం. ఈ కర్రీ కోసం కప్పు రాజ్మాను తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నాను. కుక్కర్లోకి నానబెట్టుకున్న రాజ్మాను ట్రాన్స్ఫర్ చేసుకొని తగినంత నీరు పోసి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే మనకి రాజ్మా అనేది చక్కగా కుక్ అయింది. ఇప్పుడు దీనికి పోపును రెడీ చేసుకుందాం. కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, నిలువుగా కట్ చేసిన 5 పచ్చిమిర్చీలు, ఒక రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయల్ని గ్రైండ్ చేసి నేను ఈ పేస్ట్ని రెడీ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్నాను. ఆ టమాటా పేస్ట్ను దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. టమాటా పేస్ట్ అనేది బాగా కలిసేలాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మరొక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని మరొకసారి కలుపుకోవాలి. రాజ్మాని యాడ్ చేసుకున్నాక స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. ఎన్నో పోషక విలువలతో కూడిన రాజ్మా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వావరుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.